నమస్తే, నేను అంకిత. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏవైతే అరాచకాలు చేస్తున్నారో వాటినన్నిటినీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే బయటపెట్టారు. అసలు ఎలాంటి విషయాలు బయటపెట్టారు, అసలు ఈ సంగతి ఏంటి అని మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన చాలా అరాచకాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బయటపెట్టినట్లు తెలుస్తుంది. సో ఎలాంటి విషయాలు బయటపెట్టారు, ఏంటి అసలు ఈ కేసు? సో మాజీ మంత్రుల వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి విడుదల రజనీ గారి వ్యవహారం ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయిపోయింది. ఇప్పుడు తాజాగా మరొక మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఆయన చేసినటువంటి భూ భోగవతం, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, తర్వాత బినామీల వ్యవహారాలు, ఇవన్నిటి కూడా చాలా క్లియర్గా ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దూలిపాల నరేంద్ర గారు మీడియా ముఖంగా బయటపెట్టేశారు. దానికి సంబంధించిన పత్రాలను కూడా రిలీజ్ చేశారు. దీంతో రాజకీయాల్లో అంబటి రాంబాబు గారి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా నిజాయితీపరునిగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత నీతివంతమైనటువంటి పరిపాలన సాగిస్తుందని చెప్పి ఆయన తనదైనటువంటి భాషలో చెప్పేవాళ్ళు. ఈ స్థాయిలో చెప్పేవాళ్ళు. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారు. కానీ ఎక్కడ ఏ గేట్లు ఎందుకు కొట్టుకోబోయినాయో కూడా ఆయనకి పెద్దగా పూర్తి అవగాహన లేకుండా అప్పుడు మీడియా వాళ్ళని నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు ఆయన. అయితే మొదటి నుంచి అంబటి రాంబాబు గారు మీడియా ఫ్రెండ్లీ, వాస్తవంగా నాకు కూడా తెలుసు. ప్లస్ నాలెడ్జబుల్ పర్సన్, బేసికల్గా అడ్వకేట్. ఆయన రాజకీయంగా చాలా కాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా, ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి, సరే ఎట్టకేలకు ఆయనకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ఎమ్మెల్యే గెలవడం, మినిస్టర్ కావడం, ఇవన్నీ జరిగాయి. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బయటపడుతున్నాయి. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రుల్లో 90% అవినీతి ఆరోపణలను, అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను, ఇలాంటివన్నీ ఎదుర్కొంటున్నారండి. వాళ్ళల్లో అంబటి రాంబాబు గారు ప్రథమంగా కనిపిస్తున్నారు. కారణం ఏంటంటే మిగతా వాళ్ళకన్నా ఎందుకు అంబటి రాంబాబు గారి గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు రాజకీయాల్లో అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్స్ అని అంటే ఎవరెవరు మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది? అంబటి రాంబాబు గారు, రోజా గారు, కొడాలి నాని గారు, తర్వాత వల్లభనేని వంశీ గారు, తర్వాత గుడివాడ అమర్నాథ్ గారు, తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు గుర్తొస్తారు మనకి. పేరు నాని గారు. ఇప్పుడు వాళ్ళందరూ, ఇప్పుడు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, పేరుని నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, వీళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారా, లేదంటే ఇతర పార్టీ వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారా, లేదంటే అసలు ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి వెళ్ళారా, లేదంటే వేరే దేశానికి వెళ్ళారా అనే చర్చ కూడా జరుగుతుంది. అంటే అందరి మీద కాదు, కొంతమంది మీద. కొంతమంది ఉన్నా కానీ లేనట్టే ఉన్నారు. రోజా గారు అయితే ఆవిడ విదేశాలకు వెళ్ళి ఆవిడ ఏదో తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫేక్ వీడియో ఏదో పెట్టి బూమ్రంగ్ అయ్యారు. ఆవిడ నెట్జన్లకి అడ్డంగా దొరికిపోయారు. లోకేష్ గారు వరదల్లో అసలు ఆయన పనిచేయలేదు, ఆయన హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి ఒక వీడియో చేశారు విదేశాల నుంచి దిగంగానే. ఆ వీడియో చూసిన తర్వాత అందరూ ఆవిడని చూసి నవ్వారు. నవ్వడంతో పాటు నెట్జన్లు అందరూ నీ కళ్ళు ఉన్నాయా, పోయినాయా, చూడలేదా, ఆయన అక్కడుండి నీళ్ళల్లో అక్కడే ఉండి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఉండి అంతా మానిటరింగ్ చేస్తుంటే హైదరాబాద్లో ఉన్నారని చెప్తూ విజయవాడలో ఆయన ఉంటే అని చెప్పి ఆవిడని బాగా నెట్జన్లు వెంటబడ్డారు. అయినప్పటికీ ఆవిడ 4 గరుచుకున్నారు, కానీ 4 గరుచుకున్నట్టు బయటికి ఏం చెప్పలా. సరే, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత అది కూడా బూమరాంగ్ అయింది. దాంతో ఆవిడ కూడా ఈ మధ్యకాలంలో మళ్ళీ 4-5 రోజుల నుంచి సైలెంట్గా ఉన్నారు. లేదంటే అసలు తిరుపతి లడ్డు గురించి రావాలి ఆవిడ మామూలుగా అయితే, కానీ ఆవిడ రాలా. బీజేపీ వైపు ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి కొంతమంది జనసేనలోకి, కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి ప్రయత్నం చేసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ డోర్స్ క్లోజ్ చేసింది, అక్కడ ఖాళీలు లేవు. సో దీంతో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో
అంబటి రాంబాబు గారు వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది. అది కూడా అంబటి రాంబాబు గారి వ్యవహారం ఎందుకు బయటకు వచ్చిందంటే దూలిపల్లి నరేంద్ర గారు బయట పెట్టారు. దూలిపల్లి నరేంద్ర గారు బయట పెట్టారంటే దాని మీద ఖచ్చితంగా ఆయన ఎంతో కొంత లోతుగా పరిశీలించిన తర్వాత మీడియా ముందుకు వస్తుంటారు. పైగా ఆన్ డాక్యుమెంట్ ఆధారాలు ఉంటేనే నరేంద్ర గారు బయట పెడతారు. ఆయన పెట్టినటువంటి ఆధారాల ప్రకారం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ బినామీని పెట్టి ఈయన రన్ చేస్తున్నారు. ఆయన ఆ బినామీలతోటి ఏమేం చేయించాడని అంటే జూట్ మిల్ అనేది ఉంది గుంటూరులో. జూట్ మిల్లుకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఆ జూట్ మిల్లు లాకౌట్ అయింది. ఎప్పుడో లాకౌట్ అయిన తర్వాత ఆ భూములకు సంబంధించి ఇతని ఆధీనంలో ఉన్నాయి. ఇతని ఆధీనంలో ఉన్నటువంటి ఆ భూముల్ని కార్మికులకు, కార్మిక సంఘాలకి, అక్కడ ఎవరికి మేనేజ్మెంట్కి తెలియకుండా ఈయన ఆక్యుపై చేసేసి దాంట్లో ఒక కొంత భాగాన్ని, కొన్ని ఎకరాలని ఆక్యుపై చేసేసి ఆ ఆక్యుపేషన్ దాంట్లో మీకు హైరైజ్ బిల్డింగ్స్ నేర్పాడు అనేది ఆయన మీద ఇప్పుడు ఉన్నటువంటి ఆరోపణ. అంటే అది బినామీ ఎవరినో పెట్టుకొని ఇవన్నీ చేయించారనేది దూలిపల్లి నరేంద్ర చెప్తున్నారు. కానీ అది ఈయనదే అనేది దూలిపల్లి నరేంద్ర చెప్తున్నారు. అయితే అక్కడ ఎన్ని రకాల డీవియేషన్స్ జరిగినాయి అంటే జూట్ మిల్లుకు సంబంధించిన భూములు తీసుకోవడానికి లేదు, ఒకటి తీసుకున్నారు. దాంట్లో అక్కడ ఉన్నటువంటి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం G+5కే అనుమతి ఉంది. G+5కే అనుమతి ఉంది. దాన్ని కూడా డీవియేట్ చేసి వీళ్ళు ఏదో 18 ఫ్లోర్లు కట్టారు అనేది ఇప్పుడు ఆన్ డాక్యుమెంట్ విడుదల చేశారు దూలిపల్లి నరేంద్ర. ఇంకొక డీవియేషన్ ఏంటంటే అసలు ఆ భూముల్లో G+5 కట్టడానికి అనుమతి రైల్వే శాఖ మేము ఇవ్వలేదని చెప్తుంది. రైల్వే శాఖ ఎన్ఓసి ఇవ్వాలి అక్కడ బిల్డింగ్లు కట్టాలి, ఎందుకంటే రైల్వే ట్రాక్ పక్కనే ఉంటాయి జూట్ మిల్. సో కాబట్టి రైల్వే శాఖ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి, అది కూడా తీసుకోలేదు. సో ఇన్ని రకాల డీవియేషన్స్ చేసి హై రైజ్ బిల్డింగ్స్ కట్టి 18 ఫ్లోర్లు, ఒక్కొక్క ఫ్లోరు దాదాపు 6 టవర్లో 7 టవర్లో కట్టారు. దానికి సంబంధించిన వివరాలు కూడా బయట పెట్టారు. ఈ 6 టవర్లు 7 టవర్లు కట్టేసి ఆ మొత్తం అమ్మేసుకొని కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఈయన వసూలు చేశాడు వాళ్ళ దగ్గర. వాళ్ళకి రిజిస్టర్ చేశారు. ఇప్పుడు అది అనధికారికంగా ఉన్నాయి ఆ బిల్డింగ్. సో ఇప్పుడు ఆ బిల్డింగ్ని కూల్ చేయాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే హైడ్రాన్ కూల్ చేస్తుందో సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఆ వెంచర్ మొత్తాన్ని ఆ టవర్స్ ఏదైతే ఉన్నాయో 5, 6 టవర్స్ వాటన్నిటిని కూల్ చేయాలి, ఇది ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇప్పుడు అవి కూల్ చేస్తే ఇప్పుడు ఒక్కో టవర్లో కనీసం ఒక 18 ఫ్లోర్లు అంటే 100 మంది ఉంటారు కదా ఒక్కో టవర్కి. 5 టవర్లకు వెళ్తే 500 మంది ఉంటారు కదా. 500 ఇంటూ 50 లక్షలు వేసుకున్నా కానీ తేలిగ్గా వేసుకున్నా 50 లక్షలకి అయితే దాదాపు 1 కోటి రూపాయల కన్నా అమ్మి ఉంటాడు ఆయన. 500 మంది వేసుకుంటే 500 కోట్ల రూపాయలు విలువ చేసేది ప్రాపర్టీ కదా అది. మరి ఆ 500 కోట్ల రూపాయలు ఎవరిస్తారు ఇప్పుడు వాళ్ళకి? ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు అంబటి రాంబాబు గారు ఇవ్వాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే చెప్తుంది. అంబటి రాంబాబు గారు ఎవరైతే మీకు రిజిస్ట్రేషన్ చేశారో ఇల్లీగల్గా కట్టి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ ల్యాండ్ తీసుకొని ఆయన్ని అడగండి, ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కొనుగోలు చేసిన వాళ్ళందరూ పోయి ఆయన నిలదీస్తున్నారు మాజీ మంత్రి. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తే ప్రభుత్వానికి అప్పుడు ఈయన మీద కేసు బుక్ చేసి రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీద వీళ్ళు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కేసులు పెడితే ప్రభుత్వం విచారణకు ఆదేశించడానికి అవకాశం ఉంది. లేదంటే ఈ సుమారుగా 500 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది, అదంతా ప్రభుత్వాన్ని జూట్ మిల్ది. మరి జూట్ మిల్లు ప్రాపర్టీ ఆయన ఎట్టా తీసుకుంటారు? దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ఈవెన్ మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు కదా, ఎట్టి పరిస్థితుల్లో మీరు స్వచ్ఛందంగా భూములు ఇవ్వండి, లేదంటే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి మేము కూల్ చేస్తామని చెప్పారు కదా. సో రాబోయేటువంటి రోజుల్లో ఆయన ప్రాజెక్టులో కొన్నోళ్ళు భారీగా నష్టపోయేటువంటి అవకాశం లేకపోలేదు.